Hey, hi, hello everyone. వెల్కమ్ టు మై ఛానల్ అలా మీతో రండి అలా వెళ్తూ దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఈ పర్ల్స్ లాంటి స్టఫ్. బికాజ్ వై ఐ సే పర్ల్స్ లాంటి స్టఫ్ అంటే ఇది యాక్చువల్గా పర్ల్స్ కాదు, బట్ పర్ల్ లైక్ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఏంటో గ్లాసీ, వెరీ వెరీ గ్లాసీ, వెరీ వెరీ షైనీ, బ్యూటిఫుల్ గోల్డిష్, పింకిష్, వీటిష్ ఇలాంటి కలర్ ఉంది. ఈ 3 రోజు నేను ఒకసారి చూడంగానే ఒక షోరూంలో ఇక్కడ బెంగళూరులో నాకు చాలా నచ్చేసాయి. నా దగ్గర చాలా పర్ల్స్ ఉన్నా కానీ అంతకుముందు. సో సమ్హౌ ఐ ఫెల్ట్ లైక్ బయింగ్ ఇట్, ఇంపల్సివ్ అయిపోయాను. సో లక్కీగా కాస్ట్ 30,000 అని చెప్పాడు కాబట్టి ఎక్కువ ఉంటే కొనకూడదు అనుకునేదాన్నేమో. కొనేసి ఇంక అలాగే డైలీ వేర్కి ఎలాగో ఆఫీస్ వేర్ లాగా మ్యాచింగ్స్కి ఉంటాయి వాడాలని అనుకున్నాను. కాకపోతే లాస్ట్ టైం నేను శ్రీదేవి ఏదైనా చిన్న పెండెంట్స్వి అలాంటివి చూద్దామని ఒకసారి బెంగళూరులోనే నవరత్న స్టోర్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు అన్నీ చూస్తూ ఆ చిన్నవి ఆర్డర్ ఇచ్చే క్రమంలో అక్కడ ఈ పెండెంట్ కనిపించింది అనమాట. వాడు పెండెంట్స్ అంటే చిన్నవి తెస్తూ ఈ పెండెంట్ని తీసుకొచ్చాడు. సో ఈ పెండెంట్ అనే కన్నా వెరీ ఎమోషనల్ థింగ్ నాకు ఇది. వెరీ భక్తి భావంతో కూడుకున్న ఆ పెండెంట్ అనమాట ఇది. రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి, కింద ఇక్కడ చూడండి రాముల వారు చెయ్యి పెట్టి అలా ఇలా చెయ్యి పెట్టి టచ్ చేస్తున్నారు హనుమ. ఇందులో ఈ పైన వచ్చి 2 హంసలు ఇటువైపు అటువైపు ముద్దుగా ఈ డైమండ్ చుట్టూ అలా మూతి సైడ్కి పెట్టుకొని మామూలుగా వాటి యూజువల్ షేప్లో పడుకొని ఉన్నారు. సో అలా వస్తే ఇటువైపు అంతా కొద్దిగా అన్కట్ డైమండ్స్, స్మాల్ 6 or 7 ఉన్నాయి అని చెప్పారు డైమండ్స్, ప్లస్ కొన్ని అన్కట్స్ ఉన్నాయి, కట్టు అయితే కొన్ని ఉన్నాయి. ప్లస్ ఈ చిన్నవి క్యూట్ అయ్యవారి మీద కానీ అమ్మవారి మీద కానీ, ఇక్కడ స్వామివారి మీద నడుముకి వడ్డానం, పైన కిరీటంలో, ప్లస్ వాళ్ళ ధనుస్సు దగ్గర కూడా కానీ, ప్లస్ ఆ పైన ఉన్న ఆరా దగ్గర కానీ, కింద కాళ్ళ దగ్గర అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి మీకు. ఈ కింద ఇంకా ఒక 2 డైమండ్స్ ప్లస్ బ్యూటిఫుల్ రూబీస్ ఇచ్చాడు. 3 రూబీస్ మాత్రమే, 1, 2, 3 ఇచ్చాడు. ఇస్తే ఇక్కడ కింద ఏం చేశాడంటే అప్పట్లో ఒక వైట్ పర్ల్ ఇచ్చాడు తన పెండెంట్కి. సో వైట్ ఇన్ ద సెన్స్ వీటిష్ ఇచ్చాడు, కానీ ఆ పర్ల్కి అంత షైనింగ్ లేకపోవటం మూలన ప్లస్ దానికి ఎంతో ఒక 6,000 7,000 ఛార్జ్ చేశాడు. ఓన్లీ ఈ 9 పర్ల్స్కి అనమాట. 9 కదా ఉంది, 11 పర్ల్స్కి, కింద ఉన్న ఈ 11 పర్ల్స్కి. అప్పుడు ఇంకా దానికి అంత డబ్బులు అనవసరము, ప్లస్ అది మ్యాచ్ అవ్వట్లేదని ఆలోచించి అప్పుడు తనకి ఐడియా ఇచ్చి ఇక్కడ కింద ఇటువైపు అనమాట, ఇటువైపు కొన్ని ఒక 2 తీసేసి, ఎలాగూ లెంత్ చాలా బాగుండింది, ఫుల్ లెంత్ ఉంది, మోర్ దెన్ 24 ఇంచ్ ఉంది కాబట్టి అని తీసి ఇలా పెట్టించాము. ఇది కూడా ఈ పెట్టడం కూడా రెగ్యులర్గా ఒక పైన కూర్చొచ్చి కింద అలా పర్ల్ కాకుండా, ఎందుకంటే నాకు వేరే పెండెంట్స్ ఉన్నాయి అలాంటివి. సో హీ మేడ్ ఇట్ దిస్ వే, వెరీ సింపుల్ ప్లెయిన్ ఇదని. నేనైతే ఇది బాగుంది, బాగా మ్యాచ్ అయింది అనుకున్నా. సో ఇది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు వేసామన్నమాట. వరలక్ష్మి వ్రతం అప్పుడే కదా కొన్నదని, వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి వేస్తే ఆ లైట్ పీచిష్ కలర్, మైసూర్ సిల్క్ బ్రొకైడ్ శారీకి చాలా బాగా అమ్మవారు అంతా మ్యాచింగ్లో మెరిసిపోయారని చెప్పాలి. ఎవరో అన్నారు, ఒక ఆవిడ ఇక్కడికి పసుపుకి వచ్చిన ఆవిడ, ఇందులో అమ్మవారు అలా నీళ్ళలో నుంచి చుట్టూ తామరలతో అలా తేలుతున్నట్టున్నారండి, చాలా బాగున్నారు అని. థ్యాంక్స్ టు దట్ గై. ఆ రోజే అక్కడ లోటస్లు దొరికాయి పండగ రోజే. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ప్లీజ్ మీరు ఏమనుకుంటున్నారు, ఈ పెండెంట్ ఎలా ఉంది, ఈ బీడ్స్ కానీ పర్ల్స్ కానీ, మీ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉన్నాయి అని తప్పకుండా కమెంట్ చెప్పండి. నేను ఇంకా వేసుకోలేదండి, అమ్మవారు మాత్రమే వేసుకున్నారు. ఇది నెక్స్ట్ ఏదైనా మంచి ఫంక్షన్ వచ్చినప్పుడు వేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ యువర్ కమెంట్స్ అండ్ థాట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.